మూసీ సుందరీకరణ పేరుతో తమ ఇళ్లను ప్రభుత్వమే కూల్చేస్తోందని మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్షలు దిగారు. తమ ఇళ్లను కూల్చకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా పాల్గొన్నారు. ప్లగ్ కార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల జీవన హక్కులను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు. 3 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని అంటున్నారు. సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద నోటిఫికేషన్ ఇచ్చారండి. మధు పార్క్ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ మొత్తంకి కలిపి మాకు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అని. సో మేము పెద్దలు పిల్లలు అందరూ కూడా మేము చాలా ఏళ్లుగా 20 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఉంటున్నాము. సో ఇది ఖాళీ చేసే ప్రసక్తి లేదని చాలా పెద్దగా ప్రొటెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ అది గాంధీ బొమ్మ కోసం కాదు, మేము బఫర్ జోన్ లో ఉన్నారు, అందుకని మేము ఖాళీ చేయమంటున్నామని చెప్పారంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి మాకు ఓరల్ గా చెప్పింది. అయితే తర్వాత కూడా మాకు 0 వాల్యూ ఉంటుంది ఎంపీఆర్ మీరు ఖాళీ చేయకపోతే, ఇలాంటి కొన్ని బెదిరింపు రకమైన స్టేట్మెంట్స్ కూడా గవర్నమెంట్ నుంచి